చిలుకూరు మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కోదాడలో కాంగ్రెస్ అవినీతికి అంతే లేదని అన్నారు. దత్తత తీసుకుంటాం, అభివృద్ధికి అడ్డే ఉండదు, మేము దలుచుకుంటే రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు మేము దలుచుకుంటే నిధులకు కొరతే లేదు, కొదవే లేదు అని చెప్పేసి ప్రజల వాళ్ళకి అధికారంలోకి వచ్చిన ఉత్తమ్ దంపతులు అభివృద్ధి దేవుడేరుగా అందిన కాడికి కోదాడులో ఉన్నవి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ గుట్టలు రాళ్ళు రప్పలు అన్నీ మాయమైపోయి గ్రామాలల్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఏమన్నా మామూలుగా హైదరాబాద్లో అమెరికాలో స్థిరపడి ఒక 2 సంవత్సరాలకో సంవత్సరానికో 6 నెలలకో వస్తే ఆ ఊరు ఆనవాళ్లు కూడా గుర్తు పెట్టలేనంత గుట్టల్ని మాయం చేసి చెరువుల్ని అందిన కాడికి తోడుకొని ఈరోజు దోచుకునే ప్రయత్నం పద్మావతి సహకారంతో అధికారుల అండదండలతో మట్టి వ్యాపారాన్ని దళార్లు కాంట్రాక్టర్లు కొనసాగిస్తారు. పాపం కోదాడు అనాథ ఎక్కడైతుందో అని చెప్పేసి సామాజిక బాధ్యత ఉన్న వార్తా పత్రికా విలేకరులు అప్పుడో ఇప్పుడో సందర్భానుసారంగా జరుగుతున్న అవినీతి మీద రాస్తూనే ఉన్నారు. వీలైనంత వరకు సామాజిక కార్యకర్తలు అయ్యో నా కోదాడు ఆగమవుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా మాలాంటి వాళ్ళం గొంతెత్తి మాట్లాడుతూనే ఉన్నాం. అయినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు, చెవిటోను మీద శంఖం ఊదినట్టు, కళ్ళుండి చూడలేని కబోదుల మాదిరిగా ఈరోజు వ్యవహరించి అందిన కాడికి ప్రకృతి ఇచ్చిన ఈ గుట్టల్ని చెరువుల్ని మాయం చేసే పనిలో దళారులుంటే వారికి సంపూర్ణంగా కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి. సంపూర్ణంగా ఎమ్మెల్యే పద్మావతి అండదండలు నడుస్తూ ఉన్నాయి. ఇంతకుముందు రాత్రి అయిందంటే ఏడ దొంగలు పడుతారని భయం ఉండేది ఊర్లల్లో. ఇలా అటు ఇటు కొద్దిగా దొంగల భయం, సైబర్ క్రైమ్స్ పెరిగినాయేమో కానీ దొంగల భయం తగ్గింది. కానీ ఎప్పుడు ఏ బండి వచ్చి ఎవరిని గుద్దుతుందో, మా చెరువు ఏడమాయమైపోతుందో అని చెప్పేసి రాత్రి అయితే చాలు తవ్వకాల జోరు అని చెప్పేసి పేపర్లలోనే సీరియల్ వస్తూ ఉన్నాయి. ఇదేదో మామూలు డిజిటల్ పేపర్ కాదు, ఆన్లైన్ పేపర్ కాదు, ప్రముఖ దినపత్రిక. ఒకప్పుడు ఇటువంటి వార్తాపత్రికలలో ఏమైనా వార్తలు వస్తే వెంటనే అధికారులను చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయి. అధికారులు దానికి అనుగుణంగా నివేదికలు ఇచ్చారు, చర్యలు తీసుకున్నారు. కానీ ఇవాళ ఇటువంటి సీరియల్ తాటికాయ అంత అక్షరాలతో రాస్తున్నారు. ఆయన పట్టించుకునే నాయకుడు నాదుడు కరువే. ఎందుకు అనంటే ముడుపులు ముడుతున్నాయి. దీనికోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు పద్మావతి గారు. అధికార వ్యవస్థని వాళ్ళకి అడుగులు మడుగులు ఎత్తేటోళ్ళని. మరి మైనింగ్ వ్యవస్థ ఉంది. మైనింగ్ అధికారులు ఈ వచ్చే ఆదాయాన్ని మామూలుగా నామినల్గా చూపించి ఎవరికి కట్టబెడదామని చెప్పేసి అని అనుకుంటున్నారో మైనింగ్ అధికారులు ఎట్టిపోయారో, పోలీసు వ్యవస్థ ఎట్టిపోయిందో, రెవెన్యూ యంత్రాంగం ఎట్టిపోయిందో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎట్టిపోయిందో ఏం అర్థం కాని అయోమయ పరిస్థితులలో అందరూ కూడా గాంధీ పార్టీ అంటే గాంధీ సిద్ధాంతం ప్రకారం మంచి వినొద్దు, మంచి చూడొద్దు, మంచి మాట్లాడొద్దని చెప్పేసి చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు అన్ని మూసుకున్నారా అధికారులు అర్థం కావట్లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కబ్జాల పర్వం కొనసాగుతుంది. ఒకవైపు మట్టి వ్యాపారం అందిన కాడికి దోచుకుంటున్నారు. ఆడ కాపుగల్లలో చూస్తే గుట్టలు మాయమైపోయినాయి, బేతోళ్ళు చూస్తే గుట్టలు మాయమైపోయినాయి. నిన్న మొన్న మా కార్యకర్తలు కొంతమంది గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని రేపటి భవిష్యత్ అవసరాల కోసం ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడొద్దని చెప్పేసి యువకులు కొంతమంది పోయి అడ్డగిచ్చేది.
అప్పుడు కానీ అధికారులు తప్పనిసరి పరిస్థితులలో రోడ్డు మీదకి వస్తున్నారు. తర్వాత మళ్ళీ లావాదేవీలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ జేబులు నిండంగానే తెల్లారి నుంచి మొదలైతే ఉంది. మేము 2 సంవత్సరాల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాము. అనేక మంది సామాజిక కార్యకర్తలు చెప్తూనే ఉన్నారు. అయినా ఎందుకు పట్టింపు లేదు? ప్రజలు ఏ ఉద్దేశంతోనైతే ఈ కోదాడు బాగుపడుతుందని చెప్పేసి అధికారం ఇచ్చిరో, ఓట్లేసిరో, ప్రజాప్రతినిధులు చేసిరో, ఈ కోదాడుని అనాదిగా చేయడానికి ఇక్కడ మిగిలిన అన్ని కూడా వ్యాపారాల పేరు మీద దోచుకునే ప్రయత్నం ఈరోజు పద్మావతి చేస్తూ ఉంది. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిండు. అవి సీరియల్ వైజ్ గా చాలా చెప్పినాం. ఎక్కడ ఏ సందర్భంలో అన్నిటిని మేము నిరూపించడానికి సిద్ధం అంటే వాళ్ళు ముందుకు రారు. పక్కనుండే కొంతమంది మామూలుగా భజన పర్లను పెట్టుకొని ముందు పెట్టుకొని కన్నలు నిప్పించే ప్రయత్నం చేస్తారు. సరే పర్వాలేదు, నేను ఈరోజు ఏదైతే ఆరోపణలు చేస్తున్నానో వాటిని ఖండించడానికి కొంతమందిని భజన పనులు తయారు చేసుకున్నారు. వాళ్ళకన్నా ప్రమోషన్లు వస్తున్నాయి. నేను ఎప్పుడెప్పుడు మామూలుగా ప్రెస్ మీట్లు పెట్టినా తిట్టినా వాటిని ఖండించడానికో భజన పనులను తయారు చేసి ఆ భజన పనులకు ఆ రకంగా పదవులు దొరుకుతున్నాయి, ప్రోత్సాహాలు దొరుకుతున్నాయి, మంచిదే. కానీ వాస్తవాన్ని అయితే గుర్తించాలి కదా. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు ఎఫ్టీఎల్ భూములు, శిఖం భూములు, చెరువులు అన్నీ మాయమైపోతున్నాయి. మట్టి మాఫియాకి అడ్డాగా కోదాడు మారింది. ఒకప్పుడు మా మీద ఆరోపణలు చేసిరు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నా మీద వ్యక్తిగతంగా కొంతమందిని రాజకీయంగా తట్టుకోలేనోళ్ళు, జీర్ణించుకోలేనోళ్ళు, ఎదుర్కోలేనోళ్ళు రకరకాల ఆరోపణలు చేసిరు. మరి అంత సత్యారిచంద్రులైతే, నీతివంతులైతే ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు ఎందుకు అవపడట్లే? ఇవన్నీ ముందస్తుగా చేసుకోవటానికి ఒకప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు నడిచినాయే. వాళ్ళు అలవాటు పడ్డోళ్ళు మళ్లీ పునరుద్ధరించుకోవటానికి అధికారం కోసం పాకులాడి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మట్టి మాఫియా ఈరోజు బహిరంగంగా జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక గంజాయికి సంబంధించిన A1 ముద్దాయి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి పోయి పరామర్శిస్తుంది పద్మావతి గారు. A1 ముద్దాయి నాగుల్ కోరబండ. వీడు గంజాయి కేసులో A1 ముద్దాయి. వీని ఇంటికి పోయి పరామర్శిస్తుంది పద్మావతి. గంజాయి వ్యాపారం చేసిన పట్టుబడ్డ బండి మీద భద్రత, హెల్మెట్ భద్రత, రక్షణ అని చెప్పేసి ర్యాలీ తీస్తే పోలీసు ప్రజాపాలనలో భాగంగా ఆ గంజాయిలో పట్టుబడ్డ బండి మీద హెల్మెట్ లేకుండా నడుపుతాడు. వెనక కూర్చున్నాడు గంజాయి దొంగ. ఈరోజు పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. సివిల్ పంచాయతీలు, వాడో వీడో అప్పు లావాదేవీలు జరిగిన సివిల్ పంచాయతీలు కూడా ఏం చేస్తున్నారు? పోలీస్ స్టేషన్కి చెక్కులు ఉన్నాయి రా అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి అప్పులు తీసుకున్నవాడు ఎగ్గొట్టడానికి ఇవాళ పోలీసు వాడు ఒత్తాసు పలికే కాడికి వచ్చింది. దానికి ఉదాహరణలో భాగంగానే ఈ మధ్య కాలంలోనే ఒక మామూలుగా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చి ఆ పోలీస్ స్టేషన్ పిలిపించి నువ్వు చెక్కులు తీసుకురా అని చెప్పేసి అప్పు కోసం చెక్కులు ఇచ్చినోని ఆ చెక్కులు తీసుకురమ్మని చెప్పి దౌర్జన్యంగా చెక్కులు గుంజుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తే వాళ్ళు మామూలుగా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీదనే ఉల్టా కేసు కూడా పెట్టారు. ఈ మధ్య కాలంలోనే ఒక మర్డర్, అది బార్ల దాగి బయటకు వచ్చి కొట్లాడుకొని వాడు కొడితే లారీ కింద పడ్డాడు వెనక. దాన్ని యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి మరి కోదాడులో ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే, ఒకవైపు అవినీతి జరుగుతూ ఉంటే, హైదరాబాద్లోనూ బెంగళూరులో కూర్చున్న పద్మావతి చుట్టపు చూపుగా ఎప్పుడో ఒకసారి వస్తే కోదాడిని ఎవరికి దోచిపెట్టడానికి ప్రజాప్రతినిధిగా ఉంది అని అనేది ఒకసారి ఆలోచించాలి. కోదాడులో ఉన్న ఏ సంపద అయినా, భూ సంపద అయినా, ఇతరత్ర ఏ సంపదలు ఉంటే ఆ సంపదలు దోచుకోవడానికి హైదరాబాద్లో కూర్చొని కమిషన్లు తీసుకొని లైసెన్సులు ఇస్తే, అధికారులకు ఫోన్లు చేస్తే, అధికారులు మౌనం వహిస్తే, ఈడ ఇష్టారాజ్యంగా కోదాడులో ఉన్న సంపదను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది టూరిస్ట్ మాదిరిగా. మరి కోదాడిని ఎవరిని కాపాడాలి? ఎవరు కాపాడాలి?
కోదాడు పట్టణంలో యాదవ్ నగర్లో మున్సిపల్ భూమిలో రాత్రికి రాత్రి డబ్బాలేసి దాని మీద ఆందోళనలు జరిగినాయి. ఆమె చెప్తుంది కమిషనరు, అయ్యో ఇందులో పెద్ద పెద్దోళ్ల పాత్ర ఉందండి, మేమేం చేయలేము. పెద్దోళ్ల పాత్ర ఏదో మరి బహిర్గతం చేయాలి. మున్సిపల్ రికార్డులు ఉన్నాయి, మున్సిపల్ అధికారులు ఉన్నారు, మున్సిపల్ సిబ్బంది ఉంది. అయినా పట్టపగలే కబ్జాలు జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది, ఎంత కమిషన్ దోచుకున్నారు, ఎంత పర్సంటేజీలు తీసుకుంటే ఇది జరుగుతుంది. నేను మట్టి మాఫియా గురించి మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నా. కాంట్రాక్టర్లకు ఏవైతే కాంట్రాక్ట్లు ఇచ్చిరో ఆ కాంట్రాక్ట్లో మట్టి భాగానికి సంబంధించి ఎస్టిమేషన్ ఉంటుంది. మట్టి ఎంత దూరం నుంచి తీసుకొస్తారో, ఎంత దూరంలో అందుబాటులో ఉంది, దానికి అయిన ఖర్చు ఎంత అవసరం ఉంటుంది, దానికి ఖర్చు టెండర్లో వాళ్ళు వేస్తారు, దానికి ప్రభుత్వం ఆటోమేటిక్ ఇస్తుంది. కానీ ఈరోజు ప్రజల సొమ్మైన ఈ చెరువుల్ని రేపటి భవిష్యత్ తరాల్లో ప్రమాదం జరగకుండా ఉండే కాలువ కట్టల్ని కూడా దోచుకొని తీసుకుపోతా ఉన్నారు. కాలువ కట్టల్ని తీసుకుపోతా ఉంటే పాపం ఆడ ఒక పత్రికా విలేకరులు పోతే బెదిరించుడు పాపం. టీవీలలో వచ్చింది, అయినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు ఇవన్నీ అవపడవా? ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్నా మరి ఇది డిస్ప్లే చేస్తుంటే మీ టీవీ ఉంటే కానీ మరి టీవీ కాదు కాబట్టి మీకు డేట్తో సహా చెప్తా ఉన్నా. ఈ మునగాల్లో కాంట్రాక్టుల పేరు మీద కాంట్రాక్టులు చేసి పాపం తలా పిరికడం మాదిరిగా రాజకీయ బ్రోకర్ ఆయన ఎప్పుడు ఏ అధికారం ఉంటే ఆ పార్టీలకు పైసలు తీసుకొని మూటలు తీసుకొని పోయే ఒక రాజకీయ నాయకుడు ఆయన పేరు చెప్పుకొని వాళ్ళ కొడుకు స్వచ్ఛందంగా బహిర్గతంగా పట్టపగలే మట్టి కాలువ కట్ట నుంచి తీసుకుపోతా ఉన్నాడు. గతంలో ఇంటి కోసం ఎవడన్నా ఒక ట్రాక్టర్లో తీసుకుపోదామంటే ఎన్ఎస్పీ అధికారులు ఏమంటే పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి తాను మాజీ ఎమ్మెల్యే కుమార్తెని చెప్పుకుంటూ హెచ్చరించినట్లు కూడా ఆరోపణలు వెలువడ్డాయి. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలో 117.975 కిలోమీటర్ నుంచి 118 కిలోమీటర్ వరకు ఫిబ్రవరి నెలలో 500 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు పట్టపగలే అర్ధరాత్రి అయిందంటే లారీల సప్పులతోని జేసీబీలు వచ్చి ఎక్కడ దూసుకుపోతాయో అని చెప్పేసి గ్రామం అంతా కూడా భయపడే పరిస్థితి ఈ రోజు కోదాడులో ఉంది. అధికారులని మరి మామూలుగా ఏమి మభ్య పెడుతున్నారో, మాయ చేస్తున్నారో, ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియట్లేదు, చేతులు కట్టుకొని ఎందుకు కూర్చుంటారో తెలియట్లేదు. రేపటి భవిష్యత్ తరాలకి ఇబ్బంది కలగకుండా కాలువ కట్టలు ఎటువంటి ప్రమాదాన్ని గురి కాకుండా ఉండటానికి అడ్డుగా వేసిన కాలువ కట్టల్ని కూడా తీసుకుపోతుంటే ఈ ఎమ్మెల్యేకి భాగస్వామ్యం లేకపోతే ఎందుకు మౌనం వహిస్తుంది? గతంలో మనకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ రామచంద్రపురం దగ్గర తెగిపోయింది. దాని ప్రభావం, దాని పరిణామం ఆఖరికి చిలుకూరు మండలం నారాయణపురం చెరువు దిగటంతో పాటు తొగరే గ్రామం కొట్టుకుపోయేది. అదృష్టవశాత్తు కొద్దిగా కాలువ దెబ్బటంతో డైవర్ట్ కావడంతో తొగరే గ్రామం మిగిలింది. దాదాపుగా నారాయణపురం గ్రామంలో 500-600 ఎకరాల పంట భూమి ఇప్పటికి కూడా మేటబట్టి ఉన్నది. పంట నష్టం జరిగింది. రామచంద్రపురంలో కూడా అదే జరిగింది. దానివల్ల వేల ఎకరాలలో పంట నష్టం జరిగిన అనుభవాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయి. దాని కాంట్రాక్టుల కోసం కాలయాపన చేశారు. పంటలు ఎండిపోయినాయి. కాంట్రాక్టర్ సరైనోడు, వాళ్ళకి కమిషన్లు ఇచ్చేటోడు దొరకడానికి కాలయాపన చేశారు. అత్యవసరంగా చేయాల్సిన ఆ కాలువ కట్టను కూడా కమిషన్ల కోసం ఆపిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ రోడ్లకి మామూలుగా ఎక్కడ చూసినా కానీ 10% ఎక్సెస్, 20% ఎక్సెస్ ఎస్టిమేషన్లతోనే టెండర్లు చేస్తున్నారు. ఆ టెండర్లకు పార్టిసిపేట్ చేసేది వేరే వాళ్ళు ఎవరు ఉండరు. సింగిల్ టెండరు, ఇంకొకటి ఎవరు పార్టిసిపేట్ చేయొద్దు. సిండికేట్లు. ఆ ఎక్సెస్ అంతా ఎవరికి పోతుంది? ముడుపులు పద్మావతి గారికి చెల్లించాలి. శంకుస్థాపన పేరు మీద రోడ్డు ఇనాగ్రేషన్ కావాలనంటే, శంకుస్థాపన చేయాలంటే ముడుపులు ఇస్తే తప్ప ఆ కమిషన్ పై ఎక్సెస్ ఏదైతే వాళ్ళకి రావాల్సిన రోడ్లలో వచ్చే కమిషన్ తో పాటు ఈ ఎక్సెస్ అమౌంట్ కూడా ఇస్తే తప్ప కొబ్బరికాయ కొట్టని పరిస్థితి ఉంది. ఇవాళ అందిన కాడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దూసుకున్నాడు. పద్మావతి అభివృద్ధి చేస్తే అన్ని గ్రామాలను నేను దత్తత తీసుకుంటా, మాకు పిల్లలు చెల్లలు లేరు అని చెప్పేసి
వచ్చిన ఆమె అందిన కాడికి ఇప్పుడు మట్టితో సహా అన్ని చూసుకుంటుంది, గంజాయి వ్యాపారస్తులను ప్రోత్సహిస్తూ ఉంది. మద్యం వ్యాపారం గురించి మీకు తెలియదు ఏం కాదు. నడి రోడ్డు మీద మద్యం వ్యాపారులు వచ్చేసి స్వైర విహారాలు చేస్తున్నారు. మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా, ప్రభుత్వం ఉందా లేదా, సపరేట్ రాజ్యాంగం ఏమైనా నడుస్తుందా, ఉత్తమ దంపతుల రాజ్యాంగం నడుస్తుందా తెలియట్లేదు. వీటన్నిటి మీద చర్చ పెట్టడానికి నేను ఏ సెంటర్లోనైనా ఏ రోజైనా సిద్ధమని చెప్పేసి అనేక సందర్భాలలో చెప్తా ఉన్నా. భజన పరులతోని మామూలుగా ప్రెస్ మీట్లు పెట్టిస్తే లాభం ఏమున్నది? నేను బహిరంగంగానే మాట్లాడుతున్నా. నేను అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి, ఇవాళ ఆరోపిస్తున్న ప్రతి ఆరోపణని నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. సమాధానం చెప్పడానికి వాళ్ళు ఏ సెంటర్లోకి వచ్చినా, ఏ గ్రామంలోకి వచ్చినా నేను సిద్ధంగానే ఉన్నా. కోదాడిని అందిన కాడికి దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. హెలికాప్టర్ల పర్యటనలు జరుగుతూ ఉన్నాయి. పరిశీలన పేరు మీద కోర్టు మేము తీసుకొచ్చిన బిల్డింగ్ అది 100 బెడెడ్ హాస్పిటల్గా మేము అప్గ్రేడ్ చేసిన హాస్పిటల్. నిధులు మేము మంజూరు చేసినాం. కోర్టు అప్పట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న కాలంలో ఇక్కడ మంజూరైన కోర్టుని హుజూర్నగర్ తరలించకపోయిన చరిత్ర ఉంది. మళ్ళీ ఇక్కడ మన అవసరాల కోసం, ఇక్కడ ఉన్న వాద్యాల కోసం కోర్టు ఉండాలని చెప్పేసి సబ్ కోర్టులతో సహా మంజూరు చేపించి 25 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేపించిన ఘనత బీఆర్ఎస్ లో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఈ రెండు పనులను పరిశీలించడానికి, పరిశీలన పేరు మీద ఆర్భాటాలు చేసుకోవడానికి, నాసీరక పనులు చేపించడానికి 15 రోజులకో 20 రోజులకో నెల రోజులకో ఒక పర్యటన హెలికాప్టర్లలో ఆర్భాటం చేసి చేస్తున్నారు. కొన్ని జరిగిన పురోగతి ఏమైనా ఉన్నదా అని అంటే ఆ బిల్డింగ్లలో పురోగతి లేదు. గతంలో కట్టిన కోర్టు బిల్డింగ్ 10 సంవత్సరాలలోనే నాసిరక పనులతో నాశనం అయిపోయింది. ఇవాళ సీరియల్ వైజ్ గా రోజు చెప్పుకుంటూ పోతే చరిత్ర తరిగిపోయిన చరిత్ర ఉంది. పేపర్లు సరిపోవేమో, టీవీలు కూడా సరిపోవేమో. అటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి జరుగుతున్న కోదాడిని రక్షించడానికి ఈరోజు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు తరలి రావాలి. యువకులు నడుం బిగించాలి. అధికారం పేరు మీద అభివృద్ధి అనే హామీలు ఇచ్చి అడుగడుగున అవినీతికి పాల్పడుతున్న పద్మావతి నిజ స్వరూపం ప్రజలకు తెలవాలని చెప్పేసి కోరిక మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకుంటారు. కొండలన్నీ కరిగిపోయి మళ్ళా చెరువులు అవుతుంది. అంటే ఏ రకంగా అవినీతి జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఇది. అది కూడా మామూలుగా నేను ఉత్తగా ఏం చెప్పట్లే, పత్రికలలో వచ్చిన వార్తే చెప్తున్నాను. ఇవాళ పతాక శీర్షికన తాటికా అంత అక్షరాలతో సున్నా పట్టించుకోవట్లే. టీవీలలో గంటల కొద్దీ చెప్తున్నా అవినీతి గురించి పట్టించుకోవట్లే. ఇష్టారాజ్యంగా పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంది. అక్రమ కేసులు పెడతా ఉన్నారు. అడిగినోని మీద దౌర్జన్యం జరుగుతూ ఉంది. కాబట్టి కోదాడు రక్షించుకోవడానికి ఈరోజు ప్రజల చేతుల్లో ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించాలనేది కోరుతాను. ఇంకా చెప్పడానికి చాలా ఉంది, మరి మీరు రాయాలి కాబట్టి